వసతి ఉండి మళ్ళీ పంట పండించాలి. ఏది పంట పండించినా ఫ్యాక్టరీ తీసుకున్నది. ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, అక్కడ రైతు ప్రభుత్వానికి నడుపుతారు. అక్కడ నడిపి ఆ సమయంలో అక్కడ మంచి చెరుకు తగ్గట్టు గడ్డి తీసేయడం, అనుకున్న టైంకి మందు పోయడం, దానికి మంచి పంట పండించడం. మనకు 20 రావాలంటే మన 9 రాలి, ఒక 100 టన్నులు ఫ్రెష్ అంటే 9-10 టన్నులు కూడా రాలి. అంతా అక్కడ మహారాష్ట్ర 11, 12.5, 13% అది వచ్చి రావాలని అక్కడ 11 పరిశ్రమలు ఉండేవి. అలా విద్యార్థుల కొరకు మెడికల్ కాలేజీ లేదు, ఇంజనీరింగ్ కాలేజీ లేదు. ఇప్పుడు ఈడ మనం ఏమి చేసే ఎంతో డెవలప్ అవుతుంది అనుకున్నాం, కాగజం పేపర్ బిల్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఉన్న మొనాసిస్ కూడా పాడైపోయి వెళ్ళిపోయింది. గోదంగా నెలగా పంపించింది ఒకటి ప్రభుత్వం, గవర్నమెంట్. ఇప్పుడు కూడా కొద్దిగా గొప్ప అక్కడ ఇలాంటి రావాలి లేదనే ఉద్దేశంతో వాళ్ళు పాత కమిటీ వాళ్ళే మనుషులే కానీ ప్రతిని చూసుకుంటుంది. చేసేది ఉన్నాడు, అది చేసేసుకుంటే బ్యాంకులో డబ్బులు కట్టి లోన్లు తీసుకుంటారు అందరూ. ఆ లోన్లను కూడా గవర్నమెంట్ కట్టేసుకున్నది. ఊళ్ళో పోయి చెరుకు పెట్టుకుంటారు. సార్ మీకు మాకు ప్రతి డెవలప్మెంట్ ఇప్పుడు సూచనలకే ఇప్పుడు ఏం చేద్దామని సూచన. ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఊరికి మీరు వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళ మెట్పల్లి ధర్మపురి వరకు, ఇక్కడ లక్ష్మీరావుపేట వరకు, కామారెడ్డి వరకు, నిర్మల్ వరకు, అట్లాగే నిజామాబాద్ వరకు ఈ చెరుకుకు అనుకూలమైనటువంటి దీన్ని యాంజెనిక్ ప్లేన్ అంటారు. యాంజెనిక్ ప్లేన్ అంటే ఈ మృతిక ఒక విధమైనటువంటి సాయిల్, లూజ్ సాయిల్ ఉంటుంది. లూజ్ సాయిల్లోనే లూజ్ సాయిల్ ఒకటి అవసరము. రెండవది ఒక చెరుకు పండాలంటే సమృద్ధిగా నీరు ఉండాలి. మన గతంలో బోర్ బావులు, తర్వాత కరెంట్ మోటార్లు ఉన్నప్పుడు కష్టపడి చెరుకు పండించిన వాళ్ళం. ఇవాళ నీరు పుష్కలంగా 2 శ్రీరామ్ సాగర్ ఉంది, అదేవిధంగా వర్ధకాలం కూడా ప్రారంభమైంది. కాబట్టి వర్ధకాలువ, శ్రీరామ్ సాగర్ రెండింటిని కలుపుకొని మనకు నీటి కొరత లేదు. వాళ్ళు చెప్పినట్టు సమృద్ధిగా నీరు ఉన్నప్పుడు రైతులను మోటివేట్ చేయడమే ముఖ్యంగా. కాబట్టి అన్ని మండలాలలో రైతు వేదిక పనిచేస్తుంది, వ్యవసాయ శాఖ పనిచేయాలి, అట్లానే రైతు నాయకుల కృషి కూడా దీనికి అవసరం. కాబట్టి ఇవాళ మనం ఒక కార్పొరేట్ కల్చర్, ఇవాళ మీటింగ్లు ఎక్కడో మామూలు చిన్నగా పెట్టుకొని వెళ్ళిపోవడం కాదు. ఇవాళ లంచ్ కూడా మేము ఏర్పాటు చేసినాం. ఈ మీటింగ్ సహకరించినటువంటి రామారావు గారు కూడా ఇది ఒక కార్పొరేట్ పద్ధతిలో ఇది ఒక వర్క్షాప్ లాగా నడిపించుకొని అందరం తమ అభిప్రాయాలు చెప్పాలి. ముఖ్యంగా రైతు మల్లాపూర్ మండలంలో ఎరుకు ఎక్కువగా పండేటువంటి ప్రాంతంలో మన లింబారెడ్డి గారు వారికి ఒక అవగాహన ఉంది, వాటిని మాట్లాడాలి. చారిత్రక అవసరం కూడా ఇక్కడి ప్రాంతం ఒక రైతులే కాదు, కార్మికులు, వ్యాపార వర్గాలు కూడా ఎంతో లాభపడతాయని మీకు తెలియజేస్తున్నాం. అయితే మా మల్లాపూర్ ప్రాంతంలో ఒకప్పుడు ఇక్కడి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి మేము మా మల్లాపూర్లో ప్లాంటేషన్ అయింది ఎక్కువగా అంటే 350 ఎకరాలు మాత్రమే. ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నడిచినప్పుడు 350 ఎకరాలు హైయెస్ట్. అయితే నేను ఆ పరంపర చెప్తాను. ఈ ఫ్యాక్టరీ మూతపడేటప్పటికి అంటే 2014 వరకు, 2014-15 సీజన్లో 80 ఎకరాలే ఉండే మా ఊర్లో. తర్వాత ఈ ఫ్యాక్టరీ బంద్ అయిన తర్వాత మేము కామారెడ్డికి తరలించినప్పుడు కేవలం 80 ఎకరాలు. తర్వాత మళ్ళా తగ్గింది, 30 ఎకరాలకు వచ్చింది. తర్వాత 2016-17లో 40 ఎకరాలు పెరిగింది. 2017-18లో 50 ఎకరాలు పెరిగింది. 2018-19లో 200 ఎకరాలు పెరిగింది. 2019-20లో 300 ఎకరాలు పెరిగింది. 2020-21లో 400 పెరిగింది, 400 ఎకరాలు. 2021-22లో 500 ఎకరాలు పెరిగింది.
ఇలాగే 2022-23లో కూడా 500 ఎకరాలు పెరిగింది. 23-24లో 400, ఇప్పుడు ప్రస్తుతం 350. అంటే దీన్ని ఇప్పుడు ర్యాట్ని తీసేసి మళ్ళీ పంట మార్పిడి చేస్తారు కాబట్టి కొద్దిగా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ప్లాంటేషన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నది. అంటే దీని వెనుకల మాకు ఒక స్ట్రక్చర్ ఉంది. మా మల్లాపూర్లో ఒక్కొక్క గ్యాంగ్ మెయింటైన్ చేయాలంటే ఒక 60 ఎకరాలు మెయింటైన్ చేసుడు అంటే సర్వసాధారణంగా కాదు. ఒక పెద్ద మనిషి దాన్ని మెయింటైన్ చేయాలంటే ఎంతో నిబద్ధతతో కూడినటువంటి తన సేవలు అందించాలి. ఆ సేవలు అందించినప్పుడు ప్రతి రైతు కూడా ఎక్కడ కూడా నష్టపోవడానికి ఆస్కారం లేకుండా అతను వ్యవహరించినప్పుడే ఆ స్ట్రక్చర్ అంతా నిలబడుతుంది. మేము ఈ 500 ఎకరాలను కూడా మేము అలాగే అటువంటి స్ట్రక్చర్ చేసి మేము నిలుపుకున్నాం. అయితే దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. మంచి సీడు తీసుకొచ్చినాం. ఇదే 2014లో కూడా మహారాష్ట్ర స్టడీ టూర్కి పోయినప్పుడు నేను పోయి ఒక అక్కడ ప్రాంతంలో పండేటటువంటి చెరుకులు కూడా నేను చూసి అందులో మేలు రకమైన ఒక విత్తనాన్ని తీసుకొచ్చి ఒకటే గడ తీసుకొచ్చి నేను దాన్ని డెవలప్ చేసి ఒక రెండు సంవత్సరాలలో ఒక మొక్కను 2 ఎకరాల్లో డెవలప్ చేసి మా ఊరందరికీతో పాటు ఇంకా వేరే ఊళ్ళ వారికి కూడా నేను ఆ సీడ్ సప్లై చేసిన. ఆ సీడు నాకు వచ్చినప్పుడు నా హైయెస్ట్ రికార్డు ఎకరాకు 72 టన్నులు, 73 టన్నులు. దాని ద్వారా అలాగే గ్యాంగ్ మెయింటెనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెన్స్ ఇందులో. ఈ పెద్ద మనుషులు నిబద్ధతతో పనిచేస్తేనే ఈ గ్యాంగులన్నీ మెయింటైన్ అవుతాయి. ప్రతి రైతు కూడా అందరికీ మంచి జరుగుతుంది. సకాలంలో క్రషింగ్ అవుతుంది, కటింగ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అయితే క్రషింగ్ అవుతుంది. దాని ద్వారా మనకు కూడా ఏ రైతు కూడా నష్టపోదు. అలాగే దీన్ని చూసి మా మల్లాపూర్ని చూసి కూడా కొంతమంది మేము ఈ సీడ్ పెట్టుకుంటామని చెప్పేసి వేరే ఊరి వాళ్ళు కూడా అయితే కూడా నేను వాళ్ళకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన, దీన్ని ఇట్లా ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఒక ఊరికి ఒక జగ్గసాగర్కు ఇప్పించినప్పుడు కూడా దగ్గర ఉండి ఇక్కడ నుంచి నరికి అక్కడ పెట్టేదాకా కూడా మొత్తం నేనే వాళ్ళకు చెప్పి అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ ముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ హాజరైనటువంటి రైతులు ఇంకా ఇద్దరే మాట్లాడలేదు. రాజరెడ్డి గారు మాట్లాడవలసిందిగా ఈరోజు చెరుకు రైతులు ఆసక్తి చూపుతున్నాం. ఎందుకంటే మా లాంటి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉండదు. కంటిన్యూ రైతులు తోటలకు పనిచేయాలనుకుంటే కొద్దిగా కష్టమవుతుంది. చెరుకు పెడితే ఎండాకాలం కొంచెం వాటర్ చూసుకొని వర్షాకాలంలో కొంచెం చూసుకుంటే ఆటోమేటిక్గా చెరుకు పంట వండిపోతుంది. దాంట్లో నష్టమేం రాదు. దాదాపు మల్లాపూర్ అన్న చెప్పినట్టు ఎకరాన 1 లక్ష రూపాయలు అయితే ఈజీగా తీయచ్చు. కొద్దిగా మంచిగా కష్టపడి చేస్తే 40 టన్నుల నుంచి 60 టన్నుల వరకు ఈజీగా తీయచ్చు కొంచెం ఒక ఎకరానికి. ఈ చెరుకు పంట మంచిది కాబట్టి వాటర్ సౌకర్యం గతంలో ఉండకపోవు, కొద్దిగా ఎండాకాలంలో వాటర్ ఉండకపోవు కాబట్టి అప్పుడు పెట్టడానికి ఆస్కారం లేదు. మా రిక్వెస్ట్ ఒకటి, దీంట్లో చెరుకు పంటకి ఇప్పుడు 3,700 చిల్లర ఏదైతే గిట్టుబాటు ధర ఉందో దానికి కాకుండా ప్రభుత్వం ద్వారా సన్నపు వరి పంటకు 500 బోనస్ ఏ విధంగా ఉందో చెరుకు పంటకు కూడా బోనస్ ప్రకటిస్తే రైతులు ఇంకా ఆసక్తి చూపుతారని చెప్పేసి నాకు చిన్న రిక్వెస్ట్. అలాగే ఇప్పుడు ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు మాకు అంటున్నారు, అన్న మీకు ఫ్రీ చెరుకు ఇస్తాం అంటే ఏదైతే విత్తనం చెరుకు ఫ్రీ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. కానీ అయినప్పటికీ మక్కల పంట మీ అందరికి తెలిసిన విషయమే. 2 పంటలు మక్కల పంట వేస్తే ఆటోమేటిక్గా మనకి రేట్ ఎక్కువ ఉంది కాబట్టి చెరుకు పంటకు దీనికి గిట్టుబాటు ధర సరిపోతుంది అనే ఉద్దేశంతో కూడా కొంచెం ఇబ్బంది ఉంది. కాబట్టి చెరుకు పంటను మరి ఇప్పుడు ఫ్యాక్టరీ పునరుద్ధరించాలంటే మన ఏరియాలో ఆయిల్ ఫామ్ కూడా పెట్టినాం. రౌండ్ టేబుల్ సమావేశం అందరం ఉన్నాం కాబట్టి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా మన దగ్గర ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుందని చెప్పేసి నా రిక్వెస్ట్.
ఎందుకంటే రైతులందరూ పెట్టినాం ఇక్కడ నుంచి ఎక్కడికో సిద్దిపేట ఇక్కడికో తీసుకుపోవాలనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. దాన్ని కూడా ఈ సమావేశంలో పెద్దలు దాన్ని కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతూ ఈ చెరుకు ఫ్యాక్టరీ అందరం ఏకదాటిగా గ్రామ గ్రామాలుగా రైతులు ఏకదాటిగా పార్టీలకు అంతంగా కష్టపడి మన ఫ్యాక్టరీ కాపాడుకుందామని చెప్పేసి విన్నవిస్తూ ఈ అవకాశం ఇచ్చారు. నిజామాబాద్ ఎందుకంటే మా ఊరు అధ్యక్షుడిగా మేము అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే చెరుకు పండించింది నిజాము. ఏదైనా కావాలన్నా కూడా ఆ రైతు దగ్గర పోల్చాలనేసి నేను ఉన్నానని చెప్పి భరోసా కల్పించే నాయకుడు అక్కడ నాయకుడు మా రైతు నాయకుడు కనుక చెప్పాల్సింది. ఎందుకంటే మా లింబారెడ్డి ఏమని చెప్పాడు, షుగర్ ఫ్యాక్టరీ పనిచేసేటప్పుడు 2001 నుంచి 2009 దాకా ఇంత షుగర్ ఆడించాం, అంటే మేము ఇచ్చేసాం మా ఊరు నుంచి. గతంలో ఇప్పుడు గుర్తింపెట్ల షుగర్ ఫ్యాక్టరీకి చిట్టాపులు మా పెద్ద మేజర్ ప్రాబ్లం చేద్దాం. అక్కడి నుంచి మినిమం 600 ఎకరాలు ఇద్దరు. ఇప్పుడు అక్కడ కనీసం మినిమం 20 ఎకరాలు 30 ఎకరాలు లేదు. ఇక వచ్చి రాగానే పండుగ ఇంత వచ్చినప్పుడు అన్న కూడా మాట్లాడడం జరిగింది. మా దగ్గర 500 ఎకరాలు పెట్టడం జరిగింది, దాన్ని ప్రోత్సహిస్తున్నాను, నేను ఏదన్నా నేను భరోసాగా పోతుందని చెప్తాడు. అన్న మాట్లాడు, తిరుపతి అన్న మాట్లాడు. మేము మా ఇబ్రాపట్నం నుంచి ఈ యొక్క మా మండలం నుంచి మా విలేజ్లో 500 ఎకరాలని చెప్తారు. మేము పిలుస్తామని చెప్తారు. చేస్తే బాగుంటానంటే తప్ప నేను బాధ్యత తీసుకుంటా, నేను మా విలేజ్ నుంచి ఇంత పెట్టిస్తా అని చెప్పి బాధ్యత తీసుకుని మాట్లాడితే ఈ యొక్క సభని ముందర తీసుకుపోయినట్టు అనుకుంటున్నాను. నేను నా ఉద్దేశం అయితే అది. ఎవరు మాట్లాడినా మైక్ తీసుకొని నా విలేజ్ నుంచి నేను 100 ఎకరాలకు ప్రోత్సహిస్తా, నేను ముందనుకుంటా అని దాన్ని ప్రోత్సహించినట్టయితే షుగర్ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి సార్థకత ఉంటుంది. ఎందుకంటే అందరం వస్తాం, అందరం లీడర్లు కావచ్చు, అందరం రైతుల మొదలు, పార్టీలు వేరైనా అందరం రైతుల మొదలు. దాన్ని పార్టీ మంది కట్టి గతంలో చంద్రబాబు ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు కాదు. మనందరం ఏం నిర్ణయం తీసుకుంటే షుగర్ ఫ్యాక్టరీ చెరుకు ఇవ్వగలుగుతాము అని చెప్పి నా ఊరు నుంచి తీస్తా అని నిమ్మరెడ్డి చెప్పినట్టు ప్రతి విలేజ్ ఇబ్రాపట్నం నుంచి కావచ్చు, ప్రతి విలేజ్ మండలాల్లో నేను ఇంత ఇస్తా అని చెప్తే బాగుందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన రాజధానికి ధన్యవాదాలు చేస్తున్నా. జై తెలంగాణ. ఎమ్మెల్యే కూడా కోరుతూ ఒక అఖిలపక్షాన్ని రైతు నాయకులు కూడా అఖిలపక్షాన్ని సీఎం గారికి తీసుకెళ్ళమని చెప్పి కూడా మేము అడిగాం. ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే చాడరెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి వాళ్ళు కూడా ఈ విషయం నిర్ణయించారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి మనం అందరం, అంటే నా ఉద్దేశం ఏంటంటే అఖిలపక్షము రైతు సంఘాలు కలిసి మరి సీఎం గారికి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. అది అన్ని పార్టీలు కూడా కలిసి అన్ని పార్టీల నాయకులతో కలుపుకోకపోతే ఇది విజయం సాధించబడుతుంది. మేము ముందు వస్తున్నా ఈ చెరుకు పంటను పండిస్తామని ఈ ప్రాంత రైతులు రైతు సంఘాలు ఒక్క మాటపై మాట్లాడవలసి ఉన్నది. రెండోది నిరుద్యోగులు కూడా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు పొందుతామని కొంతమేరకు నిరుద్యోగ సమస్య తీర్చవచ్చని నిరుద్యోగులు డిమాండ్ చేయవలసి ఉన్నది. అట్లాగే మెట్పల్లి కోట్ల పట్టణాల అభివృద్ధికి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఉపయోగపడుతుందని వ్యాపార వర్గం కోరవలసిన అవసరం ఉన్నది. అఖిలపక్షాలు రైతు సంఘాలు ప్రముఖులతో కూడిన ప్రతినిధి బృందం గవర్నర్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కావాల్సిన అవసరం అని చెప్పని మేము ముందు సమాజ్వాదీ పార్టీ స్టేట్ సెక్రటరీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పడి చేసిన వాళ్ళు పెద్దోళ్ళు. అంటే సమస్య 15 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం రైతులందరూ కలిసి. అంటే మేము పంట పండిస్తున్నాం, మాకు ఫ్యాక్టరీ తెరవండి అనే కదా మేము పోరాడేది. అంటే పంట ఏం లేదు, కానీ గవర్నమెంట్స్ చేంజ్ అవుతున్నారు, వాళ్ళు మేనిఫెస్టోలో పెడుతున్నారు. మేము వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడు మేము ఫ్యాక్టరీ తెరుస్తామని, కానీ ఫ్యాక్టరీ ఇప్పుడు దాకా తెలుస్తలేదు. 10,000 ఎకరాల భూమిని చెరుకుకి మేము ఇస్తామని ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఈ 10,000 ఎకరాల భూమి మనం ఇస్తే గవర్నమెంట్కి 300 కోట్ల ఆదాయం వస్తుంది. ఇది అందరికీ తెలియదు. ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే 200 కోట్లు అవుతాయి. ఆ 200 కోట్లు సంవత్సరానికి గవర్నమెంట్కి 300 కోట్లు ఆదాయం వస్తుంది. అదేవిధంగా మహారాష్ట్రలో ఫ్యాక్టరీలు పెడుతున్నారు, అక్కడ నీళ్లు లేక కూడా ఫ్యాక్టరీలు పెడుతున్నారు. ఇక్కడ నీళ్లు ఉన్నా కూడా ఫ్యాక్టరీలు తెరుస్తలేరంటే ఇది రాజకీయం కాకపోతే మరి ఏంటి? అందుకోసమే గవర్నమెంట్ని ఒత్తిడి తీసుకొచ్చి శ్రీధర్ బాబు గారు కమిటీ పెట్టినారని చెప్తున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఆ కమిటీ పెట్టి సంవత్సరంన్నర అవుతుంది, కానీ ఇప్పుడు దాకా ఏం లేదు, లాభమే లేదు. మనకు లాభమే జరుగుతలేదు. మనం రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నాము, మనం పోరాడుతున్నాము, ముత్యం ఫ్యాక్టరీ దగ్గర పోయి పోరాడినాము, అంతా చేసిన సుగా వీళ్ళకు అదే ఒకటే మాట వస్తున్నది. వీళ్ళు చెరుకు
పంట చేస్తారా చేయరా? అయ్యా చెరుకు 10,000 ఎకరాలు కాదు 20,000 ఎకరాలు ఇస్తారంటున్నారు, మీకు 300 కోట్ల ఆదాయం వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఇంకొక కొత్త విషయం ఏంటిదంటే ఇథనాల్ ఆయిల్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ 20% పెట్రోల్లో ఇథనాల్ ఆయిల్ కలుపుతుంది. ఆ ఇథనాల్ ఆయిల్ ఇప్పుడు 20% పెట్రోల్ ఎక్స్పోర్ట్ తగ్గిందంటే 2,20,000 కోట్లు మనం ఆదాయం చేసుకున్నాం ఇండియాకి. ఆ 2,20,000 కోట్లు ఆదాయం చేసుకున్నామంటే ఈ ఇథనాల్ ఆయిల్ అంటే ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది, అంటే చెరుకుకి ఎక్కువ లాభాలు వస్తున్నాయి. అంటే ఏంటి, షుగర్ కానీ బెల్లం కానీ మళ్ళీ వేరే వస్తువులు కానీ ఇథనాల్ ఆయిల్ కానీ ఇవి మనం తయారు చేసుకోవచ్చు. అంటే రైతులకు ఒక బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ చేసారు, మీరు చెరుకు పండితే మాకు సహాయం చేస్తారు, అది తప్పు. ఇప్పుడు మీరు చెరుకు వేస్తే మీకు ఇప్పుడు వరి వేస్తున్నారు కదా, దానికన్నా 2 ఇంతలు ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకంటే ఇథనాల్ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ 20% పెట్రోల్ ఇథనాల్ కలుపుతుంది. అంటే మన వ్యవసాయం. ఇంకొక విషయం, 10,000 ఎకరాలు మనం చెరుకు సాధిస్తే గవర్నమెంట్కి ఉద్యోగాల అవకాశాలు 8 లక్షలు వస్తాయి. 8 లక్షల ఉద్యోగాల అవకాశాలు వస్తాయి వస్తాయి. ఇక్కడ ఉన్నది ఇంకొక విషయము, రెవెన్యూ జనరేట్ అవుతుంది. అంటే డైలీ అంటే ఎట్లా వస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఇప్పుడు హోటళ్ళు కానీ ఏళ్ళు కానీ వీళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళ జీవితాలు బాగుపడతాయి. కానీ ఇది మనకు తెలియాలి, అందరికీ తెలియాలి, ఇది తెలిసి రావాలి. అందుకోసం నేను పెద్దలకు చెప్పేది విన్నపం ఏంటిదంటే, మేము ఎవరైనా ఏమంటే మేము చెరుకుకు అంటే ఏమంటారు వ్యవసాయం చేస్తామా లేదా అని ఆ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. మేము 20,000 ఎకరాలు అయినా సుగా వ్యవసాయం చేస్తామని ఇక్కడ ఇది అనిపించిందని ఈ అవకాశం నాకు నిరూపించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం అవుతున్నారు. రైతులందరూ ఇక్కడ సమావేశం అవుతుందంటే మీ అందరినీ చూద్దామని, ఆరోగ్యం బాగాలేకున్నా రాజేందర్ అన్న, మోహన్ రెడ్డి అన్న, నారాయణ రెడ్డి దాకా వీళ్ళు చెప్పగానే మిమ్మల్ని చూడడానికి ఇక్కడ దాకా వచ్చిన, మిమ్మల్ని చూడంగానే నా కడుపు నిండింది. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలు, ఇక్కడికి వచ్చినటువంటి రైతులు, రైతు నాయకులు, పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మీ అందరికీ తెలుసు, పక్షపాతిని. ఈ చెరుకు ఫ్యాక్టరీ కోసం నేను కూడా నా వంతు కష్టపడ్డా. నారాయణ రెడ్డి అన్నం తీసుకొని నేను రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా పోవడం జరిగింది. పాదయాత్రలో వారితో పాటు భారత్ జోడో పాదయాత్రలో కూడా పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఆ రోజు కూడా అఖిల పక్షాన్ని పిలిచి మనం ముత్యంపేటలో పెద్ద ఎత్తున బోనాలు కూడా తీయడం జరిగింది. బోనాలు తీస్తే దేవుడికి మొక్కితే ఫ్యాక్టరీ వస్తుందా అని చెప్పేసి ఆ రోజు చాలామంది అవహేళన చేసిన కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు ప్రభుత్వ పరంగా, ఇంటెలిజెన్స్ పరంగా రికార్డ్ అయినటువంటి ఉద్యమం, మన చెరుకు రైతు ఉద్యమంలో అది నెంబర్ 1 స్థాయిలో నిలబడ్డది. ఆ రోజు దగ్గర 14-15 మంది అఖిలపక్షం అంటే నిజంగా ఆ రోజు టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఆ రోజు అక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా హృదయపూర్వకంగా వాళ్ళు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తీర్వాలని కోరుకోవడం జరిగింది. తర్వాత దాని కూడా చెప్తాం. దాని తర్వాత ఆ రోజు మేము రాహుల్ గాంధీ గారికి, అంటే నేను పార్టీ పరంగా మాట్లాడతలేదు, ఆ రోజు నేను ఏ పార్టీకి లేను, నేను కూడా ఈ రోజు కూడా ఏ పార్టీ పరంగా రాలేను. నేను కేవలం అంటే మీరు దయచేసి నన్ను అర్థం సూచనలు చేయడానికి మాట్లాడుతున్నాను. అయితే రాహుల్ గాంధీ గారికి మేము ఒక మెమోరాండం ఇచ్చాం, 5 పేజీల మెమోరాండం ఇచ్చాం అన్న. లింబారెడ్డి నువ్వు కూడా వచ్చావు కదనే, నువ్వే ఇచ్చావు అనుకుంటా. ఆ 5 పేజీల ఆ ఉత్తరం రాయించడానికి నేను కొంతమంది రైతు నాయకులను తీసుకొని, మేధావులను తీసుకొని అనకాపల్లిలో ఆచార్య ఎన్జి రంగా యూనివర్సిటీ ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి పోయినాం. ఎందుకు పోయినామంటే అక్కడ చెరుకు అభివృద్ధి
పరిశోధన సంస్థ అక్కడ ఉంది కాబట్టి అక్కడికి పోవడం జరిగింది. వారు చెప్పిన సూచనల ప్రకారం ఏంటంటే భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి ప్రదేశం, చెరుకు పండడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం కేవలం మన ప్రాంతము జగిత్యాల నుండి నిజామాబాదు ఈ పరిసర ప్రాంతమే. ఇక్కడ మన దగ్గర ఈరోజు కొత్త వంగడాలు వచ్చినాయి. చెరుకు నాటే యంత్రం నుండి కోసే యంత్రం వరకు రైతులకు కూడా ఎలాంటి శ్రమ లేకుండా ఎకరానికి మినిమం 120 టన్నులు ఉత్పత్తి చేసేటువంటి అవకాశం వచ్చింది. రైతులు లక్షాధికారులు కాదు, కోటీశ్వరులుగా ఎదిగేటువంటి అవకాశం వచ్చింది. ఉన్నటువంటి ఈ చెరుకు పంటను మనం కాపాడుకోవాలి. చెరుకు పంట ఉంటేనే ఫ్యాక్టరీ వస్తుంది, ఫ్యాక్టరీ వస్తేనే చెరుకు పంట వేస్తాం. ఇది ఇక్కడ సమస్య వచ్చింది. కానీ నేను మీ అందరికి ఒకటే సూచన చేస్తున్నా, మొదలు మనం చెరుకు పంట పండిద్దాం. ఎందుకంటే ఇవాళ మంచి, ఇప్పుడు లింబారెడ్డి అన్న మేము గత 3 సంవత్సరాల కింద మాట్లాడుకున్నాం, అన్న క్వాలిటీ పెంచాలి అంటే నర్సరీ పెడతా అన్న నేను అని చెప్పాడు. నన్ను నర్సరీ గిట్ట పెట్టావా? ఓకే, నేను నర్సరీ పెడతా అన్నా, మంచి విత్తనం, క్వాలిటీ విత్తనం తీసుకొస్తా అని చెప్పేసి ఆ రోజు చెప్పిండు. ఈరోజు ఆయన చెప్తుంటే నాకు ముచ్చటేసింది. మంచి క్వాలిటీ విత్తనం ఉంటే 120 టన్నుల దిగుబడి, మినిమం 120 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. ఈ రోజున్న రేట్ ప్రకారం మీరు ఆలోచిస్తే ఏ పంట కానీ, వాణిజ్య పంటలో ఏ పంట కూడా మన చెరుకు పంటను మించిపోదని చెప్పేసి ఈరోజు నేను సూచిస్తున్నా. అదేవిధంగా ప్రతాప్ రెడ్డి అన్న మాట్లాడి నాకు మంచి అనిపించింది. పార్టీలకు అతీతంగా మనం పోదాం, పార్టీలకు అతీతంగానే మాట్లాడదాం, పార్టీలకు అతీతంగానే చెరుకును అభివృద్ధి చేసుకుందాం. మావాడు సీన్ చెప్పిండు, ఎస్, ఊరూరికి అందరం దీక్ష తీసుకొని ఊరూరికి 500 ఎకరాలు పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్యాక్టరీ దానిని నేను చెప్తున్నా, నాకు ఆ నమ్మకం ఉన్నది. నేను దేవుణ్ణి నమ్ముతా, ఒక్కటి కాదు, ఏ నాయకుడు కాదు, నేను దేవుణ్ణి నమ్ముతా. కాబట్టి నేను ఆ నమ్మకంతో చెప్తున్నా, ఫ్యాక్టరీ వచ్చి తీరుతుంది. నేను మీకు ఒక చిన్న ముచ్చట చెప్తా. ఎన్ని ఉద్యమాలు చేసినా రాజకీయ కోణం మాత్రం ఈ ఉద్యమానికి అవసరం. ఇవాళ మన టీఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా రావచ్చు, ఏదైనా సాధించుకోవచ్చు. నేను దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. నేను ఈ ప్రాంతంకి వెళ్ళి గల్ఫ్ కార్మికులు ఎక్కువ పోతున్నారని చెప్పేసి గల్ఫ్ ఉద్యమం ఈ ఏరియాలో మొదలుపెట్టినా. అంటే నేను బతుకమ్మ, నేను చెప్తున్నా షుగర్ ఫ్యాక్టరీ దాని గురించి చెప్తున్నా. నేను దానిలో 5 లక్షల రూపాయలు కావాలని చెప్పేసి నేను కేవలం 18 మందితోని, జీవన్ రెడ్డి గారిని పట్టుకొని 18 మందితోని దక్కన్ హోటల్లో, హైదరాబాద్ దక్కన్ హోటల్లో ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి నారాయణ రెడ్డి గారిని కూడా తీసుకుపోయినాం. నారాయణ రెడ్డి గారిని తీసుకుపోతే ఆ రోజు నారాయణ రెడ్డి గారి సాక్షి, కేవలం 18 మందిని, నేను, ముఖ్యమంత్రి గారు ఆ రోజు దాని మీద ఫైల్ మీద సంతకం చేసిండ్రు. అయితే ఇదే విధంగా మనం కూడా ముఖ్యమంత్రి గారిని కలుద్దాం. ఈ రోజు శ్రీధర్ బాబు గారి ఉద్దేశం, శ్రీధర్ బాబు గారు ఒకటే అన్నారు, నేను ఏదైతే ఆచరణ యోగ్యం అవుతుందో దానికే నేను హామీ ఇస్తాను. కాబట్టి అంటే నాకు ఆశ, అంటే వాళ్ళు కూడా మర్చిపోకుండా, లేట్ చేయకుండా మనందరం అఖిల పక్షంగా, మేము అప్పుడు ఏదైతే బోనాలు తీసినప్పుడు అప్పుడు గౌరవ శాసనసభ్యులు ఏదైతే విద్యాసాగరరావు గారు ఉన్నారో వారు కూడా జనాలు పోరా, మీరు కూడా పోవాలని చెప్పిండ్రు, వచ్చిండ్రు. అయితే నేను కాదట్లేను, అందరూ అఖిల పక్షం అంటే అఖిల పక్షం తరపునే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోదాం. ఇదే మనం అనుకుందాం, 50 మందిమో 100 మందిమో అనుకుందాం. అనుకొని వారి దగ్గర కూర్చుంటే ఖచ్చితంగా ఈ పని అయిపోతుంది. నేను ఇక మడమ తిప్పనోడు ఇవన్నీ సమాధానం, నేను ఇవన్నీ చెప్పడానికి వేదిక సరైన వేదిక కాదు. కానీ ఖచ్చితంగా గుత్తంపేట చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ అవుతుంది అనేటువంటి ధైర్యంతో, ఆ నమ్మకంతో మనం ముందుకు పోదాం. చెరుకును అభివృద్ధి చేసుకుందాం, చెరుకును కాపాడుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నా. నాకు కొంచెం ఆరోగ్యం సరిగా లేదు కాబట్టి అన్న మీరు ఈ పోరాటం, చెరుకు రైతు పోరాటం ప్రారంభమైంది. ఫ్యాక్టరీ మూతపడగానే చెరుకు రైతు పోరాటం మొదలైంది. అందులో పనిచేసే కార్మికుల పోరాటం కూడా మొదలైంది.
కానీ అది మధ్యలో ఎందుకు స్తబ్దత తిన్నది అనేది అది వేరే విషయం. కానీ ఇప్పుడు మనము తిరిగి ఈ పోరాటాన్ని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది ఫ్యాక్టరీని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉన్నది మేము భావిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణలో మన జగిత్యాల జిల్లాలో వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమ ఉన్నది, ఇంకో పరిశ్రమ లేదు. కానీ ఇక్కడ మనకు చెరుకు ఫ్యాక్టరీ, చెరుకు రైతులు ఉత్పత్తిదారులు ఉన్నారు కాబట్టి చెరుకు ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చింది. దాన్ని కాపాడుకుందాం మేము అని చెప్పి ముందుకు వచ్చిన రైతాంగానికి మరోసారి అభినందనలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఫ్యాక్టరీలు మూత ఎందుకు పడుతున్నాయి అనే అంశాన్ని 2 నిమిషాలు చెప్పి నేను అన్న ఈ షుగర్ ఫ్యాక్టరీ ఇదే చెప్పండి. ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది. ఈ కార్పొరేట్ వ్యవస్థ వ్యవసాయ రంగాల్లో ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి పంజాబ్ రైతులు 13 నెలలు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి ఆ చట్టాలను తిరిగి వాపసు తీసుకునే విధంగా కోరుకున్నారు. ప్రభుత్వం కూడా వచ్చి వాపసు తీసుకున్నది, అది విజయం సాధించింది. 800 రైతులు అమరులయ్యారు. అక్కడ మామూలు పోరాటం కాదు, రోడ్డు మీదకి వచ్చి మీరు అందరూ చూసే ఉంటారు, ఇది కొత్తగా కాదు నేను చెప్పేది. అలాంటి పోరాటాన్ని మన తెలంగాణలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక్క ఫ్యాక్టరీలో కార్పొరేట్ వ్యవస్థ రాబోతున్నది అనే దాన్ని గుర్తు చేయడానికి చెప్తున్నాను. కాబట్టి మనము ఈ రైతులు మనమంతా కూడా మేము చెరుకు పండిస్తామయ్యా, మాకు ఒక మార్కెట్ ఇవ్వు, ఉత్పత్తి చేస్తాం, మాకు ఒక ఫ్యాక్టరీని ఇవ్వు అని చెప్పి ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనం అడుక్కోకూడదు, మనం ఖచ్చితంగా పోరాటం చేయవలసింది. ఫ్యాక్టరీలు పునరుద్ధరించేంత వరకు మనం ఒక నిర్మాణ పద్ధతిలో వెళ్ళవలసిన అవసరం, ప్రభుత్వానికి కన్ను తెరిపించవలసిన అవసరం. ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నదని కాదు, గతంలో అలాంటి రైతాంగ పోరాటంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కోనే రంగారావు కమిటీ అని చెప్పి ఒక రైతుల కోసం ఒక కమిటీ వేసింది. అది సిఫారసు చేసింది ప్రభుత్వానికి, రైతులకు గ్యారంటీ మార్కెట్ ఇవ్వాలని చెప్పి. మరి ఇవాళ మనమే అంటున్నాం, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ మూతపడ్డది, అయ్యా మా ఫ్యాక్టరీ తెరవండి, మేము చెరుకు పండిస్తాం, భారతదేశానికి తీపినిస్తామని చెప్తున్నాం. అలాంటిది ఇవాళ ప్రభుత్వాన్ని కన్ను తెరిపించడానికి గ్రామాన చెరుకు రైతు ఉత్పత్తి సంఘాలు ఏర్పాటు చేసుకొని దానికి నాయకత్వం ఏర్పాటు చేసుకొని, అట్లాగే చెరుకు ఫ్యాక్టరీ పరిధి ముత్యంపేట పరిధిలో ఉన్న వాటికి కూడా ఒక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని పోరాటాన్ని ముందుకు తీసుకుపోదామని, అందులో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కూడా ముందు భాగాలు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి రాజేంద్ర గారికి అలాగే మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా ఒకసారి ఏంటంటే పోయినసారి కొట్లాడినటువంటి అంటే గతంలో కొట్లాడినటువంటి నాయకులను కూడా ఒకసారి పట్టించుకోకపోతే కూడా మనకు, ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు కొట్లాడి మన ప్రాంతంలో ఫ్యాక్టరీ ఉన్నది అనేటట్టయితే చేసి నారాయణ రెడ్డి గారు వాళ్ళ రూపంతా కూడా నిజంగా కూడా వాళ్ళందరికీ ప్రత్యేక రైతుల పక్షాన ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉంటాను మా పార్టీ పక్షాన. ఎందుకంటే చాలా రోజులు కొట్లాడినారు, దాంట్లో కూడా ఇంతకుముందు మా సాయిరెడ్డి అన్న మా పెద్దల శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు చాలాసార్లు వాళ్ళు కొట్లాడడం జరిగింది. కొట్లాడినప్పుడల్లా మా పెద్దల గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు వారి అంత ప్రయత్నంగా కూడా వారు కూడా చాలా సార్లు, అంటే మీకు తెలియకపోవచ్చు కానీ మీకు తెలియదు కానీ ఎన్నిసార్లు మదన పడలు అన్నిసార్లు మదన పడి వారు ఎంత ఇబ్బంది పడ్డారో మా అందరికీ తెలుసు, దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి. ఇది ఏ రకంగానే కానీ ఈ యొక్క ఫ్యాక్టరీ మన ప్రాంతంలో ఖచ్చితంగా అవసరం, మనం దీన్ని తెరిపించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి వారు చేసిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి, కానీ అవి బయటకు తెలియదు. అలాంటి ప్రయత్నంలో చాలా రోజులు కష్టపడ్డారు. చాలా రోజులుగా ఫ్యాక్టరీ ఉన్నదనేది ఇక్కడ ఈ ప్రాంతం నుంచి అయితే ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలా జరుగుతున్నటువంటి సందర్భంలోనే ప్రతిపక్ష నేత ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షం కాదు కానీ ఇప్పుడున్నటువంటి సీఎం గారు మన ప్రాంతానికి పాదయాత్ర చేయడం, వారు షుగర్ ఫ్యాక్టరీ దగ్గర రావడం,
షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వచ్చిన తర్వాత వారు సీఎంగా గెలవడం, సీఎం కావడం, సీఎం అయినాక ఏంటంటే ఒక నెల రోజులకు పాపన్ అన్నట్టు అక్కడ శ్రీధర్ బాబు గారు కమిటీ వేసి అక్కడ మీటింగ్ పెట్టాం. కానీ మేము ఏ పార్టీలో ఉన్నా కానీ సంతోషపడ్డాం, ఎందుకంటే చెరుకు రైతులుగా సంతోషపడ్డాం. ఎట్లయినా మంచిదే కానీ ఏ గవర్నమెంట్ అయితే ఇది కానీ షుగర్ ఫ్యాక్టరీ అయితే ఓపెన్ అయ్యేటట్టున్నది పోయి ఇక చాలా సంతోషం అని చెప్పేసి మేమందరం కూడా అక్కడికి పోయినాం. మేమందరం పోయి కూడా మా ఎమ్మెల్యే గారు వేదిక ద్వారా కూడా సంజయ్ కుమార్ గారు సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. శ్రీధర్ బాబు గారికి సాల్వాల్ గారికి సన్మానాలు కూడా చేసారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటా, మీరు ఎక్కడికి రమ్మన్నా నేను అక్కడికి వస్తా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అయినా కూడా అని చెప్పేసి వారు ఆ సభాముఖంగానే తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. కానీ ఆ నెల తర్వాత ఇప్పుడు 24 నెలలు 22-23 నెలలు గడుస్తూ ఉన్నది. మళ్ళా ఆ ఊసే ఎత్తకుండా గవర్నమెంట్ పెద్దలు మా వాళ్ళందరూ పోయి శ్రీధర్ బాబు గారిని కలిస్తే మరి వారు అక్కడ వారన్నారని చెప్పేసి ఇక్కడ ఈ పత్రిక ఈ పాంప్లెట్లో ఉన్నది. ఏంది అక్కడ పెడితే చెరుకు అక్కడ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే రైతులు చెరుకు పెడతారా అని శ్రీధర్ బాబు గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఆ అనుమానం అవసరం లేదు. ఇవాళ శ్రీధర్ బాబు గారికి ఒకటే అడుగుతా ఉన్నాం, ఇవాళ గవర్నమెంట్లో ఒక్క పిలుపునిస్తేనే మన ప్రాంతంలో ఎన్నడూ లేని ఆయిల్ ఫామ్ తోటలు ఇలా మనం పెట్టుకున్నాం, ఇలా మన రైతులు పెట్టుకోవడం జరిగింది. మరి అది ఏ భరోసాతో పెట్టినాం? ఇప్పటికీ గవర్నమెంట్ ఓ ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొట్టింది లేదు, ఎక్కడ కూడా శంకుస్థాపన కూడా చేసింది లేదు. అయినా కూడా ఇప్పటికి 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది ఆయిల్ ఫామ్. మనకి ఏం ధీమా ఉన్నది? పంట పండించిన తర్వాత ఎక్కడికైనా సరే ఒక గాడికి ఈడ కాకపోతే ఇంకొకడైనా సరే అమ్ముకుందాం అనే ఒక రైతు ధీమాతోటి ఇవాళ మన ప్రాంతంలో చాలా మంది రైతులు ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగింది. ఇవాళ చెరుకు ఫ్యాక్టరీ పెట్టితే స్టార్ట్ చేస్తే చెరుకు పెడతారో లేదా అనుమానం ఇవాళ శ్రీధర్ బాబు గారు కానీ ఇవాళ సీఎం గారు కానీ అవసరం లేదు. ఎందుకంటే ఇలా రైతులు అనేది ఇవాళ వరితోటి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారో ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి రైతుకు తెలుసు. సంవత్సరానికి 2 పంటలైనా దాని ద్వారా ఎంత వస్తుందని, ఇవాళ చెరుకు ద్వారా ఎంత వస్తుంది అనేది రైతులందరికీ తెలుసు. ఒక్కొక్కరు ఇక్కడ 10-20 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. ఒక్కొక్కరు ఆ 10-20 ఎకరాలు పొలం వేసుకున్న బదులు 5-6 ఎకరాలు శర్కర పండించుకుందామనే ఒక ఆలోచన ఒకటి ఉన్నారు. ఇంతకుముందు 2002 నుంచి 2009 వరకు కూడా అందరం చెరుకు పండించాం. ఆ కట్టకాలం కరెంటు కష్టం, వాటర్ లేదు, అయినా కూడా చెరుకు పండించాం. ఇప్పుడు పుష్కలమైనటువంటి వాటర్ ఉన్నాయి, మనం ఎప్పుడు పోయి కొట్టుకుంటే అప్పుడు కరెంటు వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి చెరుకు పండిస్తారా లేదా అనే అనుమానం గవర్నమెంట్కు అవసరం లేదు. మేము మా పార్టీ పక్షాన ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాం. గ్రామాన మా రైతు కమిటీలు ఉన్నాయి. ఆ రైతు కమిటీలలో ఒక్కొక్క కమిటీలో 10-15 మంది మెంబర్లు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా ఇంతకుముందు ఏదైతే 9 సంవత్సరాలు గవర్నమెంట్ రైతులకు ఏదైతే మంచి చెడు చేసిందో, ఏదైతే డెవలప్మెంట్ చేసిందో ఆ డెవలప్మెంట్ వారి ద్వారానే ఉంది. మీరు చెరుకు పెడతారా లేదా అని అనుమానం అవసరం లేదు. ఆ రైతు కమిటీలు అన్నీ కూడా ఈ మా 73-74 గ్రామాలలో ఆ రైతు సంఘ అధ్యక్షులందరి నెంబర్లు కూడా మీకు ఇస్తాం. వాళ్ళందరినీ మోటివేట్ కూడా చేస్తారు. వాళ్ళు మోటివేట్ చేసి చెరుకు ఏ గ్రామంలో ఎంత పెడతాం అనేది కూడా చెప్పడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాంట్లో కూడా అనుమానం లేదు. మా పార్టీ పక్షాన మా ఎమ్మెల్యే పక్షాన ఒకటే హామీస్తా ఉన్నాం. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినటువంటి అధ్యక్షులకు మేము ఎక్కడికి రావడానికైనా మీరు ఏ పిలుపునిచ్చినా దానికి శిరసా వహిస్తాం. దాని ద్వారా ప్రతి గ్రామంలో పోయి రైతులను మోటివేట్ చేద్దామన్నా కూడా దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన 2004 చేసినప్పుడు 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ సభ అవసరం చేసి ఆదాపడేసి ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సంస్థాత్తు కేసీఆర్ గారు ఏదైతే ఇవాళ మరి ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఏసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వరంగల్ సభలో నడుచుకొని మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పాదయాత్ర సూర్యపేట నడుచుకున్న ఇవాళ
చేసి కూడా 2 సంవత్సరాలు గడుస్తాయి. కంపెనీల రోజు ఏదైతే మనం మార్చి 5 తారీఖు నాడు 2024లో ఫ్యాక్టరీ దగ్గరే కొంతమంది రైతుల నుంచి మాట ఇచ్చి వాళ్ళు మరి ఇప్పటికీ కూడా దాదాపు 20 రోజులు గడుస్తున్నదంటే ఎలక్షన్ అడగగా 180 కోట్లు పాత బంగారు కానీ కూడా భాష ఉంటుందని కోర్టు నడుస్తుంది. ఎందుకు మరి వాళ్ళు పూర్తిగా దీన్ని మంచిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఫ్యాక్టరీ రైతులు చెట్టు పెట్టారు అంటే ప్రతి రైతు చెట్టు పెట్టాలన్నది ఇప్పటికీ మన జాగాల దాదాపు 1 లక్ష టన్నులు పక్కన ఉన్న గాయకులు పంపుతున్నారు. దాంట్లో నగరంగా రైతులకు కాల్చుకుంటూ సంవత్సరానికి 5-6 కోట్లు అదనంగా బాధపడుతుంది. మరి అదే పని నడిచిన రైతు వారి బాధలు 10,000 ఎకరాలు కాదు 15,000 ఎకరాలు పడుతున్నారు. రైతు సిద్ధంగా ఉండడం ఇవాళ చెరువు వంటి కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణ ఫ్యాక్టరీ చాలు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ 15,000 చెట్లు 15,000 ఎకరాలు చెట్టు ఒక 5 నుంచి 6 లక్షల చెట్లు మనకు ఖచ్చితంగా మాట్లాడే ఇక్కడ రైతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. మరి దీన్ని ఏ పార్టీకి ఆలోచించకుండా ఇంకా అందరి బాధ్యత ప్రతి నాయకుడి పాపం ఉన్నది. ఇవాళ అందరూ చెప్తున్న వరకు బీజేపీ వాళ్ళు కాపాడుతున్న బీజేపీ నాయకులు విజయసాయిగా ఉన్నాయి. పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రిగా ఉండే ఆయన రావడానికి ఆయన కూడా బాధ్యత. ఇప్పుడు నాయకులు విధాన నాయకులు ప్రతి వారు అందరూ ఎమ్మెల్యేలు ఎవరు నాయకులు ఆయన 50-50 చెప్పుకుంటా కాదు. పాపం అంటే ప్రతి నాయకుడు ఇక్కడ ఉండి మన ఫ్యాక్టరీ కోసం ఏ పార్టీ తెలంగాణ ఉంటే ఏ రకంగా ఇవాళ పార్టీ మనుషులు ఎవరిని పొందుతారు ఎవరిని నేర్చుకోకూడదు. మనకు కావాల్సిన ఫ్యాక్టరీ రైతుల కోసము ఏ పార్టీ అయినా కానీ సిద్ధంగా ఉండి ఇవాళ ఫ్యాక్టరీ కోసం మనం అన్ని కూడా చూడడానికి సిద్ధంగా బీజేపీ కూడా మోడీ పడి రైతుల సమయాన్ని ఫ్యాక్టరీ నడిపిస్తామని ఇదే అంశంతో 60 వ్యక్తులే కూడా ఫ్యాక్టరీ నడిపిస్తామని మన ఆల్రెడీ కేంద్ర అధికారులు ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది. వీళ్ళందరూ బాధ్యత ఉంటుంది. అందరూ కలిసి ఎక్కడైతే నడిపిస్తామని ఒకసారి టైం తీసుకునే వారికి నాయకులు పోతే సమస్య పరిష్కారం కూడా కాదు. ఇక్కడ కమిటీ సీఎం బాగుంటుంది కాబట్టి వారినే మనకి డిక్లరేషన్ సీఎం అపాయింట్మెంట్ ఇప్పించి ఒకసారి సీఎం అయిపోతే పరిష్కారం ఉంటుంది కావచ్చు. ఒకవేళ అలాంటి కాకపోతే మనం ఎన్నైతే ఉన్నామో రైతులు అందరూ వేరే దానిపై తెలంగాణ ఉంటే వేరే చేసిన సమాజం సభ్యులతో ఒకసారి మన వ్యక్తులు కూడా 2016లో 60 పోరాటం చేసిన ప్రభుత్వం వచ్చినట్టు ఈ ఇంకా దీన్ని కూడా వివరణ చేసి ఏదో రకంగా సానుకూలంగా ఉండేమో గవర్నమెంట్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అందరు చెప్పారు దాని గురించి. ఏంటంటే చీడపీడలు ఎక్కువైపోతున్నాయి. మనకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే మన ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అనేది చాలా మటుకు తిరుగుతుంది. చాలా యువత పని లేక ఎన్నో కుటుంబాలు నష్టపోతున్నాయి. ఈ షుగర్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన కార్మిక కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఎందుకంటే మా నాన్నగారు షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీ, దాంట్లో పనిచేసారు. ఆ బిఆర్ఎస్ పెట్టి దానివల్ల మేము నష్టపోయినాము. కాబట్టి ఆ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పి నేను కొంచెం కలిసితోటే దీనిపైన పోరాటం చేసిన. మా నాయకులు రైతు నాయకులతో కలిసి నేను చాలాసార్లు అరెస్ట్ అయినా. చాలా మంది నాయకుల్ని అరెస్ట్ చేసారు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గల్ఫ్ అవకాశాలు కూడా తగ్గిపోయినాయి. విదేశాల్లో కూడా అవకాశాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఎక్కువైపోతుంది, జనాభా ఎక్కువైపోతుంది. మన ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే కొన్ని వేల మంది డైలీ వేజ్ కానీ ఎన్నో రకాలుగా దీంట్లో పనిచేసుకుంటారు. కాబట్టి రైతులకి కాదు కార్మికులకు కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి కార్మికులందరి తరఫున ప్రభుత్వానికి విన్నపం చేసుకుంటున్నా. మనము కేవలం అంటే ఇప్పుడు పోయే మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం లేకపోతే ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోవడం కాదు. గతంలో ఎవరైతే మనకు ఈ ఉద్యమాన్ని మీడియా దృష్టికి, ప్రజల దృష్టికి ఈ సమస్యను
తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మన చెన్నమనేని శ్రీనివాసరావు గారు దీన్ని అంటే మన షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని అప్పుడప్పుడు మర్చిపోతున్నా కానీ రైతుల్ని తట్టి లేపుకుంటూ ప్రోత్సహిస్తూ ఎన్నో రకాలుగా మనకు ప్రోత్సాహం అందించాడు, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళారు. అట్లా ఇంకా చాలా మంది నాయకులు పేరు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. కాకపోతే ఏంటంటే అందరికి గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటూ నెక్స్ట్ పోయే కార్యాచరణలో ఒకవేళ ప్రభుత్వం సానుకూలంగా స్పందించగా ఇంకా లేట్ చేస్తే మనము ఏమన్నా ఉద్యమాలు చేస్తే కూడా సపోర్టింగ్ గా ఉండడానికి ముందుకు వస్తారు. కాబట్టి అందరినీ కలుపుపోయి ఖచ్చితంగా ముందుకెళ్దామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా మన ప్రాంత రైతులు కానీ నాయకులు కానీ ఎన్నో రకాలుగా ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేయించడానికి ప్రయత్నం చేసినా జరగలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా జరగలేదు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మార్స్తామని చెప్పేసి కూడా 20 రీఓపెన్ చేస్తామని చెప్పి కూడా 20 నెలలు కావస్తుంది. అందులో మళ్ళీ కొంత సమయం గడిచిపోయి 20 నెలలు గడిచిపోయిన సందర్భంగా మళ్ళొక్కసారి రైతులందరం కూడా ఎంత విస్తీర్ణమైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి ఈ అఖిలపక్ష సమావేశం ద్వారా రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా తెలియజేయడానికి నిర్ణయించుకున్నాం. అలాగే ఇక్కడ హాజరైనటువంటి ప్రతినిధులు అందరూ కూడా ముక్త కంఠంతో కేవలం రైతుల ప్రయోజనాల దృష్ట్యా షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం మాత్రమే పనిచేస్తామని చెప్పి చెప్పడం ఎంతో సంతోషంగా, అలాగే ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం ఎక్కడికైనా ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పినందుకు సంతోషం. ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం అందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ తప్పనిసరిగా ఓపెన్ చేయడానికి మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ కలవడానికి అన్ని పార్టీల ప్రతినిధులు, రైతుల ప్రతినిధులు, గతంలో ఉద్యమం చేసిన ఉద్యమకారులందరూ కూడా ముందుండి నడిపేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రాంతంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి మెట్పల్లి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి, ఇతర అడ్వకేట్ మిత్రులు, చాలామంది మెట్పల్లి పట్టణవాసులు, ఎంప్లాయీస్ రిలొకేషన్, తర్వాత ఇట్లా ఎంతోమంది ఈ సమావేశంలో క్రోడీకరించి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ విస్తీర్ణం పట్ల ప్రభుత్వానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా గ్రామాల ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి. వాటి ద్వారా 10,000 ఎకరాలకు చేరేటట్టుగా, అంటే 70 గ్రామాల్లో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 70 గ్రామాలు 7,000 ఎకరాలకు చేరే విధంగా, అదేవిధంగా జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఆర్మూర్, నిర్మల్ కలిపి 10,000 ఎకరాలు గ్యారంటీగా పట్టిస్తారు. అదేవిధంగా 15,000 ఎకరాలకు కూడా 20,000 ఎకరాలకు విస్తరించే అవకాశం ఉంది. దానికి ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నట్టు సూచనలు ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వం తరఫున ఉంది. ఎందుకంటే శ్రీధర్ బాబు గారు బహిరంగ సభ ఏర్పాటు చేసి 1 సంవత్సరంన్నర కావస్తుంది. ఇప్పుడు చివరికి ఈ విషయం వ్యవసాయ అధికారుల ద్వారా రైతులకు ఏ విషయం కూడా స్పష్టంగా చేరట్లేదు. అందుకని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం కోరుతున్నది 10,000 ఎకరాలకు సంసిద్ధమా కాదా అనే విషయం చర్చ జరిగింది. రైతులు సంసిద్ధతను వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇప్పుడున్న నీటి లభ్యత దృష్టిలో పెట్టుకొని చెరుకు పంట లాభసాటిగా ఉన్నదని రైతులందరూ కూడా ఏకగ్రీవంగా అభిప్రాయపడుతూ వెంటనే కేవలం అడుక్కోవడం కాకుండా ఈ ప్రాంత ప్రజల హక్కుగా ఈ ఫ్యాక్టరీని తెరిపించాలనేటువంటి ఒక డిమాండ్ బలంగా ప్రభుత్వానికి వినిపించే విధంగా రైతులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాల్సిందిగా మేము కోరుతున్నాము. అదేవిధంగా త్వరలోనే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ సమావేశానికి రావాల్సిందే. ఏ కారణాల వల్ల రాలేదు తెలియదు, కానీ వారు మాకు అండగా ఉన్నారు. వారి సహాయంతో శ్రీధర్ బాబు మంత్రివర్యులు, పరిశ్రమల శాఖ మంత్రి, వారి ద్వారా ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని, ఎందుకంటే శ్రీధర్ బాబు కమిటీ సానుకూలంగా ఉంది అని మాకు తెలుసు. వారు ఈ ఫ్యాక్టరీ తెరవడానికి ఎంత బడ్జెట్ అవసరమవుతుంది అనేది లెక్కలు కూడా అధికారుల ద్వారా చేసి ప్రభుత్వానికి నివేదించున్నారు. ఒకటి 500 కోట్లు ఈ మిషన్ రిప్లేస్మెంట్కు ఒకవేళ కేటాయించినట్టయితే తక్షణం ఆ సూచన, ఆ ప్రకటన ముఖ్యమంత్రి ద్వారా వెలువడితే ఈ వచ్చే ఖరీఫ్లో 10,000 పైన ఎకరాలకు విస్తీర్ణంలో చెరుకు పంట వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని
మీడియా మిత్రుల ద్వారా ఈ సమావేశం యొక్క సారాంశాన్ని నేను ప్రకటిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వం తప్పకుండా ఈసారి కాకపోతే ఇంకా మళ్ళీ కాదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెప్పించడానికి ప్రభుత్వం సానుకూలంగా ప్రయత్నం చేయాలి. రైతులు కూడా వేచి చూస్తున్నారనే విషయాన్ని చూడాలి. అదేవిధంగా రైతులు ఆందోళన బాట పట్టక ముందే ఇది జరగాలని రాజకీయ పక్షాలు అందరూ కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఇవాళ సిపిఐ, సిపిఎం పార్టీ, మిగతా అన్ని పార్టీలు, జనసేన, జనసమితి అన్ని పార్టీలు ఉన్నారు. వాళ్ళ నాయకులు రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి స్థానిక ఎమ్మెల్యే కూడా సానుకూలంగా ఉన్నారు కాబట్టి